వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్. దూరాన్ని కిలోమీటర్లతో కొలుస్తారు, భారాన్ని కిలోగ్రాములతో కొలుస్తారు. కానీ మనిషి విలువని మాత్రం మనకి నచ్చినా నచ్చకపోయినా, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డబ్బుతో కొలుస్తూ ఉంటారు. ఎంత సంపాదిస్తున్నారండి అనేది ఎనీ టైం మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాల్సినటువంటి క్వశ్చన్. జస్ట్ ఇప్పుడే ₹1,00,00,000 సంపాదించారండి అని చెప్తే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఆ థ్రిల్ కోసం ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు భార్య భర్తలు విజయ్ భాస్కర్ అండ్ లక్ష్మి ఫ్రమ్ నంద్యాల్. హార్టీ వెల్కమ్ మ్యామ్, హార్టీ వెల్కమ్. హార్టీ వెల్కమ్. హార్టీ వెల్కమ్ నేను చెప్పాలి, మేము కూడా చెప్తాం. ప్రతి ఎపిసోడ్ లో మీరు చెప్తారు, ఇప్పుడు మేము చెప్తాం. వా ఏం ఎంట్రీ ఇచ్చారండి, ఇది ఎంట్రీ అంటే. విజయ్ భాస్కర్ గారు మీరు ఏం చేస్తుంటారు? ఏపీ అగ్రోస్ లో జాబ్ చేస్తున్నానండి. ఓకే, హైదరాబాద్. అండ్ లక్ష్మి మీరేం చేస్తున్నారు? నేను ఏపీఎస్ఆర్టీసీలో సూపరింటెండెంట్ గా జాబ్ చేస్తున్నానండి. గవర్నమెంట్ ఉద్యోగం, బస్ భవన్ లో పనిచేస్తారా? ఓకే, సో మొత్తానికి ఇద్దరు చాలా చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు. ₹1,00,00,000 మీకు ఎంత ఇంపార్టెంట్ అండ్ కోటి వస్తే మీరేం చేస్తారు? మేము చిల్డ్రన్ కి ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం. ఆల్ ది బెస్ట్ యూ బోత్. కానీ ఇప్పుడు ఈ నిమిషం ₹1,00,00,000 మీ సొంతం అయిపోయాయి. అవిగో మీ ₹1,00,00,000. గో అహెడ్. థ్యాంక్ యూ. వెళ్ళండి వెళ్ళండి విజయ్, వెళ్ళండి. కౌంట్ చేయి 1 2 3 4 5 6 8 తక్కువ ఉంటాయి, ఉండు కౌంట్ చేయి. కౌంటింగ్ మరి మావే లెక్కేసుకోండి, లెక్కేసుకోండి. మావే కావాలా? లెక్కేసుకోండి మొత్తం. అంటే ఒక్కొక్క నోటు లెక్కెట్టుకుంటారా లేకపోతే బండిల్ బండిల్ లెక్క? బండిల్స్ చాలండి. అంటే బండిల్లో ఏమైనా తప్పు ఉంటే కదా లెక్క పెట్టుకోండి. కొత్త డౌట్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆడుకుందాం, ఈ ఎపిసోడ్ లో లెక్క పెట్టుకోండి మేడం. థ్యాంక్ యూ. ఊరికి ఇలా లెక్క పెడతాను చాలు. ఓకే, లెక్క పెట్టుకోండి. కాన్ఫిడెంటా? ఎస్ ఉన్నాయా? ఎస్. ఓకే రైట్. మరి ఈ ప్రైజ్ మనీ మీకు అందిస్తున్న వారు డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ఓకే, కోంటే కోటిలో మీ రూల్స్ ఒకసారి చూద్దాం. ₹1,00,00,000 మేము మీకు ఇచ్చేసాం. మరి ఈ ₹1,00,00,000 మీ సొంతం అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సింది 7 ప్రశ్నలకి సమాధానం చెప్పడం. ప్రతి ప్రశ్నకి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం, ఆన్సర్ ఆప్షన్స్. మీరు కాన్ఫిడెంట్గా ఉన్న దానిపై సమాధానం కరెక్ట్ అనుకుంటే డబ్బులు తీసుకువెళ్ళి పెట్టండి. అది కరెక్ట్ అయితే కనుక డబ్బులు మీ సొంతం అయిపోతాయి. ఒకవేళ కనుక అనుమానం ఉంటే మీరు దాన్ని స్ప్లిట్ చేసి మరొక ఆప్షన్ పై కూడా కొంత పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు పెట్టినటువంటి ఆ ఆన్సర్ ఆప్షన్ రాంగ్ అయితే డబ్బులు శాశ్వతంగా కిందకి జారిపోతాయి. ఏదైతే కరెక్టో దానిపై ఉన్నటువంటి డబ్బులు మాత్రం నిలుస్తాయి. అండ్ ఈ ఆప్షన్స్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ఆప్షన్ని మీరు ఖాళీగా అట్టు పెట్టాల్సి ఉంటుంది గేమ్ మొత్తంలో. మిగతా వాటిపై డబ్బులు స్ప్లిట్ చేసుకోవాల్సి వస్తే రావచ్చు. ఈ ఆట ఆడడానికి మీ దగ్గర కేవలం 60 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నాయి ₹1,00,00,000, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. సో లెట్స్ ప్లే. వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. చూద్దామండి, అది కూడా చూద్దాం అనుకుంటున్నారు కదా. మరి మొదటి ప్రశ్నకి మేము మీకు ఇస్తాం కేటగిరీస్. ఆ 2 కేటగిరీస్ ఏంటో చూసేద్దామా? మీ కేటగిరీస్ వన్యజీవులు, మహిళ. మహిళలు అంటే ఫేమస్ లేడీస్ చెప్పగలం కదా. చూడొచ్చు. ఆయన చెప్పడం ఏంటండి, మీరు చెప్పలేరా? వన్యజీవులు. మహిళల గురించి మీరు చెప్పలేరా అంట? చెప్తాను. వన్యజీవులు తీసుకున్నాం. వన్యజీవులు మేడం. సో ఇద్దరు కలిసి కట్టుగా నిర్ణయం తీసుకున్నారా? ఎస్. ఏం తీసుకుంటున్నారు? వన్యజీవులు. వన్యజీవులు లేదా వన్యప్రాణులు వీరు తీసుకుంటున్నారు వన్యజీవులు. దీనికి సంబంధించినటువంటి మీ ఆన్సర్ ఆప్షన్స్: పిచ్చుక, నెమలి, జింక, ఏనుగు. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: రామాయణం ప్రకారం మారీచ అంటే అర్థం ఏమిటి? పిచ్చుక, నెమలి, జింక, ఏనుగు.
ఇదే పిచ్చుకోపోయేస్తుంది. ఆలోచించండి, Yes. ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. రామాయణం ప్రకారం మారీచ అంటే ఏమి? బ్రహ్మాస్త్రం అదే కదా. మారిచమేనా? 40 సెకండ్స్ మోర్. మారీచుడు, మారీచ. 40 సెకండ్స్ ఉంది కదా. 40 కరెక్టేనా అని డౌట్ విచ్చు నాకు. సెకండ్లు. కరెక్టేనా అని డౌట్ విచ్చు నాకు. పిచ్చుకుపోయి బ్రహ్మాస్త్రం అంటే మారిచనే కదా. మారీచ సుగ్రీవుల హెల్ప్ తీసుకున్నాడు రాముడు అంటారు. మారిచ అంటే అది పక్షి పైన ఎగురుతూ వస్తుంది 20 సీతమ్మ. పిచ్చుక అది. మేబీ ఇంకొక ఆప్షన్ పెట్టు, జింక పెట్టు. జింక వద్దులే విచ్చు, నెమలి పెట్టు. చాలా 9, 8, 7, ఓకేనా ఇది? 5, ఇంకొంచెం యాడ్ చేద్దాం. వదిలే. వదిలే ఇంకా వదిలేదా. విజయభాస్కర్ అండ్ లక్ష్మి, రామాయణం ప్రకారం మారీచ అంటే ఏమిటి? పిచ్చుక, నెమలి, జింక, ఏనుగు. వీటిలో మీరు 92 లక్షలు పిచ్చుకపై పెట్టారు, 8 లక్షలు నెమలిపై పెట్టారు, జింక, ఏనుగు మీరు ఏమీ పెట్టలేదు. ఇక్కడ మొదటి ప్రశ్న. ఈ మొదటి ప్రశ్నలో మీరు అనుమానపడ్డారు. బలమైనది ఒకటి అనిపిస్తోంది, కొంత అనుమానం ఉంది. ఒకవేళ ఇంకా అనుమానం ఉంటే కనుక, మీ ఇద్దరు ఏమైనా మనసు మార్చుకోవాలి అనుకుంటే కనుక, ఇంకొక 30 సెకండ్ల టైం కావాలి అంటే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. బాగా ఆలోచించుకోండి. 30 సెకండ్ల టైం కావాలంటే నాకు చెప్పండి. క్విక్ చేంజ్ ఆప్షన్ ఇస్తా. ఎస్ ఆర్ నో ఆలోచించుకోండి. 30 సెకండ్ల టైం ఎక్స్ట్రా. క్విక్ చేంజ్ కావాలా? ఎస్ ఆర్ నో? క్విక్ చేంజ్. ఎస్ ఆర్ నో? నో డిస్కషన్. ఎస్ ఆర్ నో? ఎస్ మేడం. ఎస్, క్విక్ చేంజ్ కావాలి. 30 సెకండ్స్ మోర్. కమ్ ఆన్. చాలా Huh? ఇక్కడ పెట్టు. చాలా. ఎక్కువ వదిలేయ్. చాలు 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 ఇదే చాలు. correct నా feeling. ఏది అనుమానం ఉంటే మరిన్ని ఆప్షన్స్ పై పెట్టుకోవచ్చు. 20 ఇదే సెకండ్స్. కరెక్ట్ అంటే పెట్టేసాయి. ఇంకా ఉండను అయితే ఏం కదా, నో ప్రాబ్లం. చాలా పోయినట్టుంది. 20 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో విజయభాస్కర్ గారు, లక్ష్మి గారు, క్విక్ చేంజ్ తర్వాత మీరు పిచ్చుకపై 80 లక్షలు ఉంచారు, నెమలిపై 20 లక్షలు ఉంచారు, జింక 0 అండ్ ఏనుగు కూడా 0 ఉంచారు. సో మనసు డబ్బుల విషయంలో మార్చుకున్నారు కానీ ఆప్షన్ విషయంలో మార్చుకోలేదన్నమాట. అండ్ విజయభాస్కర్ అండ్ లక్ష్మి ఎందుకు ఇది తీసుకున్నారు చెప్పండి. మారీచ సుగ్రీవుల హెల్ప్ తీసుకుని రాముడు వెళ్ళాడని నాకు ఒక ఐడియా ఉంది. ఓకే. అది పక్షి. సో పక్షి అయితే ఇక్కడ ఒకటే పక్షి ఉంది కాబట్టి పిచ్చుకని తీసుకున్నారు. నెమలి ఒకటి ఉంది కాబట్టి కొంచెం నెమలి కూడా ఉంది కదా ఇక్కడ. అదే అందుకని 2 పెట్టెలు పై పెట్టారా? ఒక దెబ్బకి 2 పెట్టెలు అంటే ఇవేనండి. ఇప్పుడు ఆ పిట్టలు మేమవుతామేమో అనిపిస్తుంది. సో పిట్టలు వీళ్ళని పిట్టలుగా మారుస్తారా? ఏమవుతాయో చూద్దాం. ముందడుగు వెయ్యండి. ఏం జరుగుతుందో మనం చూడాలి. మీరు చెప్పిన ఈ ఆన్సర్ సరైన సమాధానం అయితే కనుక ఆటలో మీరు కంటిన్యూ అవుతారు. రాంగ్ ఆన్సర్ అయితే కనుక మీరు ఇక్కడి నుంచి ఏమీ తీసుకువెళ్లకుండా వెళ్తారు. మరి ఎంత గెలుచుకుంటారు, ఎంత పోగొట్టుకుంటారు, అసలు గెలుచుకుంటారా లేదా, ఇవన్నీ మనం చూడాలి. లెట్స్ సీ. ఏది టాప్, ఏది డ్రాప్? ఎంతలే 2 లేవు. విజయభాస్కర్ అండ్ లక్ష్మి 20 లక్షలు క్విక్ చేంజ్లో మీరు మనసు మార్చుకుని నెమలిపై పెట్టడం జరిగింది. నెమలి రాంగ్ ఆన్సర్. ముందడుగు వేయండి. ఏది టాప్, ఏది డ్రాప్?
ఏంద్రా ఫస్ట్ క్వశ్చన్కి ఎంత టెన్షన్? చాలా రోజులైంది నాకు టచ్ పడి మధ్య అసలు చదవట్లే కదా అవి. అడిగితే వీళ్ళు రామాయణం గురించి వచ్చింది కదా. సరే చూద్దాం. టెన్షన్ లేదు. అప్పుడు ఏనో కాదు, జింక కూడా కాదు. మాయలేడి రూపంలో మారీచుడు వచ్చాడు. బంగారు లేడి రూపంలో సీతమ్మకు కనిపిస్తే ఆ జింక నాకు కావాలి అని సీతమ్మ అడిగితే రాముడు వెళ్ళాడు. మారీచుడు, మారీచ సుబాహులు, మారీచ సుగ్రీవులు కాదు. ఐఎమ్ సారీ, మొదటి ప్రశ్నలోనే 1,00,00,000 ఆశలు, 1,00,00,000 రూపాయలు అలా వెళ్ళిపోయాయి. వివల్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్ మీకోసం. మీరు పక్షి 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 అని ఇందా నుంచి అనుకుంటున్నారు కదా, రామాయణంలోని పక్షి జటాయు, మారీచుడు కాదు. సో దట్ వే నేను మిమ్మల్ని కలిశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇక్కడి వరకు రాగలిగారు. ఎంతో కొంత గెలుచుకుంటే బాగుండేది. బట్ యూ హ్యావ్ వివెల్ గిఫ్ట్ హ్యాంపర్స్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ భాస్కర్ అండ్ లక్ష్మి. థ్యాంక్ యూ. వెల్ 1,00,00,000 రూపాయలు ఇప్పుడే గెలుచుకున్నానండి అని చెప్పే ఆ థ్రిల్లింగ్ కపుల్ కోసం నేను ఇంకా నా ఎదురు చూపులు చూస్తూనే ఉన్నాను. మీలో వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అక్కడ కూర్చుని దీనికి ఆన్సర్ చెప్తూ ఉన్నారా? ఎస్ఎంఎస్లు పంపించేసేయండి. ఇక్కడికి వచ్చి ఆన్సర్లు చెప్పి 1,00,00,000 రూపాయలు గెలుచుకోవచ్చు. మరి మీ ఎస్ఎంఎస్ ఆప్షన్స్ ఇప్పుడు చెప్తున్నాను. మీ ఆప్షన్ ఏ కోల్కతా, బి ఢిల్లీ, సి ముంబై, డి బెంగళూరు. ఈ ఆన్సర్ ఆప్షన్స్ జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకొని పెట్టుకోండి. ప్రశ్న మరి కాసేపట్లో నేను మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు మీరు ఎస్ఎంఎస్ పంపించేసేయండి. వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండిలో మరి ఈ 1,00,00,000 రూపాయల సొంతం చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు తల్లి కూతుళ్ళు కేజియా కుమారి అండ్ సుష్మిత స్వప్న ఫ్రమ్ కర్నూల్. అమ్మ నమస్తే. హాయ్ సుష్మిత, వెల్కమ్ టు ది షో. హౌ ఆర్ యు సుష్మిత? అమ్మ నమస్తే, ఎలా ఉన్నారమ్మా? కేజే కుమార్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు? నేను అనంతపురం నుండి వచ్చినానండి. ఓకే. అనంతపురంలో నేను పామిడి మండల్లో ఎంబీఓగా పనిచేస్తూ ఉండేదాన్ని. అండ్ సుష్మిత, నువ్వు కర్నూలు నుంచి వచ్చావు, అమ్మది అనంతపూర్. నువ్వేం చేస్తూ ఉంటావు? నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే. 1,00,00,000 రూపాయలు వస్తే ఏం చేద్దామనే ఆలోచన ఉంది సుష్మిత? ఫస్ట్ అయితే ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నాను. వండర్ఫుల్. వెల్కమ్ టు ద షో. కో అంటే కోటిలో ఇప్పుడు ఈ క్షణం మీరు కోటీశ్వరులు. అదిగో మీ కోటి. రండి మేడం, రండి. మీ కోటిని ముట్టుకోండి, చూడండి, ఫీల్ ఇట్. ఈ ప్రైజ్ మనీ మీకు స్పాన్సర్ చేస్తున్నారు డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ఆల్ రైట్, మరి ఒకసారి గేమ్ రూల్స్ మీకు పరిచయం చేసేస్తేనా? గేమ్ మీకు కొత్త కాదు కానీ గేమ్ రూల్స్ ఒకసారి మీకు చెప్తాను. గేమ్ రూల్స్: ఆటలో మీకు మేము ఇచ్చేసాం 1,00,00,000 రూపాయలు. ఈ 1,00,00,000 రూపాయలు మీవే, కానీ మీరు అచ్చంగా వీటిని సొంతం చేసుకోవాలంటే 7 ప్రశ్నలకి మాకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 7 ప్రశ్నలకి మేము ఇస్తాం మల్టిపుల్ ఆప్షన్స్. మీరు సరైన సమాధానం అనుకున్న దానిపై మీ డబ్బుల్ని పేర్చాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా అనుమానం ఉన్నట్టయితే మీరు దాన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. మీకు ఆప్షన్స్ ఎక్కువ ఇస్తాం కాబట్టి స్ప్లిట్ చేసి వాటి మీద కూడా పెట్టచ్చు. అయితే ఈ గేమ్లో రూల్ ఏంటంటే మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఎప్పుడు ఒకటి మాత్రం ఖాళీగా అట్టి పెట్టాలి, మిగతా వాటిపై మీరు డబ్బులు స్ప్లిట్ చేసి పెట్టుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయిన దానిపై ఉన్నటువంటి డబ్బులు నిలిచి ఉంటాయి. ఒకవేళ రాంగ్ ఆన్సర్ మీద మీరు డబ్బులు పెట్టినట్టయితే ఆ డబ్బులు శాశ్వతంగా మీ చేయి జారిపోతాయి. ఓకే, సో జాగ్రత్తగా ఉండండి. ఇది చేయడానికి మీ దగ్గర ఉంటాయి కేవలం 60 సెకండ్లు మాత్రమే.
మీ దగ్గర ఉన్నాయి 1 కోటి రూపాయలు, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. సో లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. సిద్ధమా? రెడీగా ఉన్నారా? అయితే ప్రతి ప్రశ్నకి కేటగిరీస్ ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీస్లో ఆప్షన్స్లో మీకు ఇచ్చిన వాటి నుంచి మీరు ఎంచుకోవచ్చు. మొదటి ప్రశ్నకి కేటగిరీస్ చూసేద్దాం. మారు పేర్లు రైల్వేస్. రైల్వేస్ సారీ. రైల్వేస్ మేడం. రైల్వేస్. మరి మీ ఇద్దరు ఎంచుకుంటున్నారు కేటగిరీ రైల్వేస్. రైల్వేస్ కి సంబంధించిన మీ ఆన్సర్ ఆప్షన్స్ మీకు ఇచ్చేస్తున్నాం. నిడదవోలు, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం. ఇవి మీ ఆన్సర్ ఆప్షన్స్. ఈ ఆన్సర్ ఆప్షన్ సంబంధించిన ప్రశ్న, ఈ స్టేషన్లలో ఏది జంక్షన్ కాదు? నిడదవోల్, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. జంక్షన్ కానిది. ఇక్కడ పెట్టి ఏలూరు పెట్టేసి ఏలూరు పెట్టి 1 జంక్షన్ కాలేదే నిడదవోలు డ్రెస్సెస్. 40 సెకండ్లు ఉన్నాయి. విజయవాడ కాదు మమ్మీ, విజయవాడ జంక్షనే. నిడదవోలు ఇవి పెడతామా, ఏలూరు పెడతామా? ఇక్కడ పెడతాం. 30 సెకండ్లు. కానీ మమ్మీ త్వరగా పెట్టి. 20 సెకండ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆలోచించండి, పెట్టండి. 10 సెకండ్లు మాత్రమే. 6, 5, 4, 3, 2. ఈ స్టేషన్లలో ఏది జంక్షన్ కాదు అనేటువంటి ప్రశ్న మీకు వచ్చింది. నిడదవోలుపై మీరుంచారు 36 లక్షలు, ఏలూరుపై పెట్టారు 36 లక్షలు, విజయవాడపై ఏమీ మీరు పెట్టలేదు, విశాఖపట్నంపై మీరుంచారు 28 లక్షలు. మరేమైనా క్విక్ చేంజ్ కావాలా, మనసు మార్చుకుంటారంటే